3 డేస్ మాస్టర్ సెషన్ అనేసి తర్వాత వాళ్ళు మోటివేషనల్ మాటలు, మోటివేషనల్ పనులు చూసేసి వాళ్ళ కారు, అచీవ్‌మెంటు, బంగ్లో అవి ఇవి చూసి ఇలా మొబైల్ పర్చేస్ చేయడం ఇలాంటివి చిన్న చిన్నవన్నీ చూసేసి మీరు 2 సీసీ చేసినాక తర్వాత కాలింగ్ సిస్టమ్ మీద కూర్చున్నాక మీకు అర్థమైపోయింది నా ఏంట పెద్ద స్కామ్ అయింది లేదంటే ఫ్రాడ్ అయింది అనేసి. తర్వాత మీకు తెలిసినాక అప్పుడు మీరు బాధపడుతుంటారు. నేను పోయి కాలింగ్ సెంటర్‌లా అది కానీ నా డబ్బులు పెట్టుకొని నేను లీడ్స్ పర్చేజ్ చేసి కాలింగ్ సిస్టంలో ఎలా చేస్తున్నానో అలా అనేసి మీరు ఇరుక్కొని పోయినాక మీకు అర్థమవుతుంది ఏది జరిగిందనేసి. ఇలాంటి పరిస్థితి మీకు కూడా వచ్చింటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజిటల్ శిక్షావాలి. సో నా ఛానల్ మీద మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ కానీ చేయండి నెక్స్ట్ వీడియో ఏది కావాలా లేదంటే నా వీడియో ఎలా మీకు నచ్చుతుందా లేదా అనేసి అది కానీ ప్లీజ్ చెప్పండి. ఓకే, మీకు మాస్టర్ సెషన్ అనేసి మోటివేషనల్ వీడియోస్ తీసుకొని వచ్చి అంటే దాంట్లో ఫస్ట్ డే వచ్చేసి ఒక 2-3 వస్తారు ఫస్ట్ డేనే. తర్వాత వాళ్ళు అచీవ్మెంటు, కారు అది ఇది కారు ప్లాను నాకు ఫర్ ఎవర్ నెల ఇలా దొరికింది అనేసి ఆలోచించుకొని మీరు సెకండ్ డేది చూసి థర్డ్ డే చూసి సేమ్ రిపీటే చేస్తుంటారు. జస్ట్ చిన్న కొన్ని చేంజ్ అప్ చేపిస్తుంటారు. సో అలా అనేసి చేంజ్ అప్ చేయించినాక మీకు అర్థమవుతుంటుంది 2 సీజీ అల్లే వాళ్ళ మోటివేషనల్ మాటలు విని వాళ్ళ అచీవ్మెంట్ చూసేసి మనం డైరెక్ట్లీ వెనక ముందు చూడనట్ల సప్పో చేసి కానీ మనము 2 సీసీ కంప్లీట్ చేస్తాము. సరే, అప్పటి వరకు అయితే మనకు అర్థం కాదు. మనము 2 సీసీ అయ్యింది. తర్వాత వాళ్ళ డైలీ రూటీన్ వెబినార్స్ ఉంటాయి. దాంట్లో నా మైండ్ డైవర్ట్ చేస్తున్నాం, జనాల్ని ఎలా డైవర్ట్ చేస్తున్నాం అనేసి అర్థం చేసుకొని తర్వాత దాంట్లో దిగినాక మనకు అర్థమవుతుంది నేను పోయి పెద్ద గుంతలో పడినాను అనేసి. అప్పుడు పోయి మనకి ఫీలింగ్ వస్తుంది నేను పోయి పెద్ద ఇరకాటంలో పడి ఉన్నాను అనేసి. ఈ దాంట్లో నుండి ఎలా పోవాలి అనేసి అప్పుడు అర్థమవుతుంటుంది. సో మీకే ఆడ నేను చెయ్యాలా కానీ దాంట్లో జాయినింగ్ ఒకటి ఉంది, ప్లస్ వేరేది లేనే లేదు. సో ఈడ ఫర్ ఎవర్ వచ్చేసి ప్రోడక్ట్స్ గురించి లేదంటే ప్రోడక్ట్స్ డీప్ నాలెడ్జ్ గురించి మీకు ఏది చెప్పరు. జస్ట్ ఓన్లీ అంటే కన్నా 3 డేస్ మాస్టర్ సెషన్లో మోటివేషన్ చూపించి మీకు మైండ్ డైవర్ట్ చేయడము లేదంటే తప్పు దారి పట్టడం ఇది ఒక్కటే చేస్తారు. అలా అనేసి ఒకవేళ మీరు వాళ్ళ మోటివేషనల్ మాటలు వినాలా, వాళ్ళు మోటివేషనల్ మాటలు వినేసి 2 సీసీ చేయాలనేసి అనుకుంటే మీకు ప్రోడక్ట్స్ నాలెడ్జ్ లేకుంటే మీరు ఒక పని చేయండి, ఫర్ ఎవరే చేయండి. ఎందుకంటే మీరు 30,000 లాస్ ఇంకా ప్లస్ లీడ్స్ పర్చేజ్ చేయడము అది లాస్, 2 మీ అంట లాస్ అయ్యేది గ్యారెంటీ కన్ఫర్మ్. సో అలా అనేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్లో అంటే వాళ్ళతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది చూడండి, బిజినెస్లో నా ఫర్ ఎవర్ గురించి చెప్తున్నారా లేదంటే ద ప్రోడక్ట్స్ నాలెడ్జ్ ఇస్తున్నారా అనేసి అది చూడండి. ఎందుకంటే ఫర్ ఎవర్లో ఎవరైనా కానీ అచీవ్మెంట్ తీసుకున్నారంటే వాళ్ళు ఆడియో ఆఫీసు లేదంటే ఓన్గా సెర్చ్ చేసి ఏ ప్రోడక్ట్స్ ఏ రోగానికి పనిచేస్తుంది లేదంటే ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏ విషయానికి పనిచేస్తుంది అనేసి వాళ్ళకి డీప్లీ నాలెడ్జ్ అయినాక సెల్లింగ్ చేసేది వాళ్ళు నేర్చుకున్నారు అనుకోండి, ఈ దాంట్లో ఉన్న అంత సక్సెస్ ఏ బిజినెస్లో మీరు కాదు. సో ప్రాపర్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ బిజినెస్లో పోయినాక ఫస్ట్ ప్రోడక్ట్స్ నాలెడ్జ్ చేసుకోండి. ఎందుకంటే ప్రోడక్ట్స్ మీద ఉంది, తర్వాత మీరు సెల్లింగ్ నేర్చుకుంటారు, తర్వాత జాయినింగ్ నేర్చుకుంటారు. ఫస్ట్ మీరు డెవలప్ కావాలంటే ప్రోడక్ట్స్ నాలెడ్జ్ తీసుకోండి. అలా అనేసి మీరు సక్సెస్ అవుతారు. అదర్వైజ్ మీరు లేదు తప్పదారి బట్టి మీరు ఒక వ్యక్తిది మోటివేషనల్ మాటలేని మీరు దారి తప్పన్నారు అనుకోండి, ఇంకా డైరెక్ట్లీ సంకనాకడమే. సో ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ మా కమ్యూనిటీలో 5 ఇన్కమ్ సోర్సెస్ అర్నింగ్ ఉంది. సో అది ఎలా చేస్తాం అనేసి మీకు నీడ్స్ ఉంటుంది లేదంటే ఇక్కడ మేము ఫర్ ఎవర్ ఎలా చేసుకుంటాము, నో కాలింగ్ డైరెక్ట్లీ నో కాలింగ్, ఏదైనా ఉన్నా మెసేజ్ మీద మాట్లాడుకుంటాము డైరెక్ట్లీ కాంటెంట్ క్రియేషన్. సో
సో ఏదన్నా కానీ మాకు పరిస్థితి అలా వచ్చిందనుకోండి, కాల్ చేయడము లేదంటే మాట్లాడడము, ఆ టైంలో మేము మాట్లాడతాం. సో ఎవరికైనా కానీ మీ బిజినెస్లోన మీరు 5 ఇన్కమ్ సోర్సెస్ ఎలా అర్నింగ్ చేస్తారా అనేసి తెలుసుకునాలని ఉంటే స్క్రీన్ మీద షో అయ్యే నెంబర్కి కాల్, మెసేజ్, కాంటాక్ట్ చేసి కానీ అడగచ్చండి. ఇంకా నేను నాలెడ్జ్ ఇచ్చే అంటే నేను మై ఇన్కమ్ సోర్స్ ఎలా అర్నింగ్ చేస్తామో దాని గురించి మీకు చెప్పెడతాను. ఓకే, నా వీడియో నచ్చితే కింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.